విఘ్నము, కాలానికి విఘ్నము అనేది వాస్తవంగా అయితే ఇది మంచి ప్రశ్న ఇది. ఆయుష్ పరంగా కూడా ఏదైనా కూడా ఏ దేవతను ఏ దేవుడినైనా కూడా మనం ఆరాధన చేయొచ్చు. ఒక గణపతినే కాదు, విఘ్నేశ్వరుడనే కాదు, గణపతిని కూడా ఆరాధన చేయదు. ఎందుకంటే కాలాన్ని సూచిస్తాడు కాబట్టి. కాలంలో విఘ్నం లేకుండా ఉండటం అంటే ఏమిటి? ఆయుష్ తగ్గకూడదు. విఘ్నం కలిగింది అని అంటే ఏంటంటే మనం లైఫ్లో లేనట్టు అర్థం. పనులలో ఆటంకాలు కలుగుతున్నా కూడా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అప్పుడు ఆయు ప్రమాణానికి కూడా విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయడంలో తప్పేమీ లేదు. అదే ఆరాధన కాదు, సూర్యుడు ఆరాధన చేయాలి, పరమేశ్వరుడు ఆరాధన చేయాలి. పరమేశ్వరుడు కూడా పరమేశ్వరుడు యొక్క పుత్రుడే కదా గణపతి, మరి పరమేశ్వరుడే కదా. అంటే ఏదైనా సరే పరమేశ్వరుని ఆరాధన చేయాలి, పరమేశ్వరుడు రూపంలో ఉన్న గణపతిని కూడా కొడుకును ఆరాధన చేయాలి. దానిలో తప్పేం లేదు. ఆయుష్ కూడా గణపతిని ఆరాధన చేయటంలో తప్పేం లేదు. ఎందుకంటే సహజంగా అనుకుంటాం మన ఆయు ప్రమాణాన్ని తీసేవాడు ఎవరు అంటే యముడు. ఆ యముడు పైన ఉన్నవాడు పరమేశ్వరుడు. మనం చెప్పుకుంటాం కదా, చీమైనా కొట్టదు అని, శివుడు ఆజ్ఞ లేదని. అందువల్ల శివుడు యొక్క పుత్రుడు ఎవరు అంటే గణపతి. అందులో గణపతిని కూడా మనం ఆరాధన చేయొచ్చు. కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన మనం చేస్తుంటాం. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా విఘ్నం అంటే కాలయాపన జరగకుండా, సమయం అంతా కూడా ఎక్కువగా లేకుండా, సమయంలో తొందరగా వెళ్ళటానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అన్నారు. అసలు వాస్తవంగా ఏమిటి అంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేసే విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. అసలు ఒక లైఫ్లో మనిషి ఏ భగవంతుడిని ఆరాధన చేయాలంటే గణపతిని ఆరాధన చేయమంటారు. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఉంటారు, బద్ధకస్తులు, రకరకాల వ్యక్తులు ఉంటారు. జీవితం ఏదో 500 సంవత్సరాలు మనం బతుకుతామని అనుకుంటుంటారు. అదేదో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బ్రహ్మానందం చేసినట్టుగా ఏదో 500 సంవత్సరాలు బతుకుతా, 500 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతకటమేరా దండగారా అన్నట్టుగా మనం ఎక్కువ కాలం బతకం మనిషి. ఆ బతకలేకపోతున్నాం కాబట్టి ఉన్న కాలంలో టయాన్ని కాలయాపన వేస్ట్ చేసుకోకుండా తొందరగా పనులన్నీ కూడా చకచకా చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్ల మనం గణపతి యొక్క ఆరాధన చేస్తాం. అంటే మన లైఫ్కి విఘ్నం కలగకూడదు. లైఫ్ లేదుగా, చదువుకునేటప్పటికల్లా 30 ఏళ్ళు అవుతుంది, ఇంకా చివరికి 30 ఏళ్ళు బతుకుతారు. పాత వాళ్ళలాగా కూడా లేదు ఇక్కడ. పాత రోజుల్లో ఏంటంటే ఎక్కువ కాలం బతికేవాళ్ళు, కొంచెం 80 సంవత్సరాలు 79 అలా. ఇప్పుడు 50 ఏళ్ళకే మనిషి ఉంటాడో లేదో తెలియదు. కాలానికి చాలామంది కూడా టైం వేస్ట్ చేస్తుంటారు, ఎక్కడో ఉంది అని. అసలు వాటికి ప్రాధాన్యత ఇవ్వరు. అందువల్ల ప్రతి ఒక్క మనిషి గణపతిని ఆరాధన చేయాలి నిజం చెప్పాలంటే.